హాయ్ అండి, వెల్కమ్ టు లాస్యా వేవ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సింపుల్గా అయిపోయే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూను ఆవాలు, 5 యాలకులు, 6-7 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని ఇలా మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నీ కూడా తీసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా చక్కగా కలుపుతూ అడుగంటకుండా చూసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకుని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 100 గ్రాముల కారం వేసుకుందాం. ఈ కారం కూడా వేసుకుని బాగా కలుపుకోండి. దీంట్లో సాల్ట్ కూడా తగినంత వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిన దాన్ని తీసి పక్కన పెట్టండి. బాగా చల్లారిన తర్వాత ఒక 5 నిమ్మకాయలు చక్కగా ఇలా జ్యూస్ తీసుకుని ఈ పచ్చడిలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా అయిపోయే చికెన్ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్